మధ్య క్రిటికల్ మినరల్స్ అనే మాట బాగా వార్తల్లో ఉంది. జూన్ 28వ తారీఖున మన మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, మన మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు సెంట్రల్ లెవెల్లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు, క్రిటికల్ మినరల్స్ ఫర్ ఇండియా అని చెప్పి. మనకు తెలుసు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగాలనుకున్న దేశం. ఇటువంటి దేశానికి జాతీయ భద్రత, రక్షణ మరియు ఆర్థిక స్తోమత చాలా అవసరం అన్నమాట. వీటన్నిటికీ దోహదపడే ఒక శక్తి క్రిటికల్ మినరల్స్. దేశానికి చాలా అవసరమైన, ముఖ్యంగా మన రక్షణ రంగం, మన ఎలక్ట్రానిక్స్ రంగం అంటే ఎకనమిక్ డెవలప్మెంట్ కోసం బాగా అవసరమైన 30 క్రిటికల్ మినరల్స్ను, క్రిటికల్ ఖనిజాలను గుర్తించి వాటిని లిస్ట్ అవుట్ చేశారనమాట. దాంతోపాటు క్రిటికల్ మినరల్స్ అనేది ఇంకొక విషయంలో కూడా వార్తల్లో ఉంది. మోడీ గారు జూన్ 21 నుంచి 24 వరకు అమెరికా పర్యటన చేశారు, స్టేట్ విజిట్ మనకు తెలుసు. అక్కడ కూడా మనం అమెరికాతో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో భాగస్వాములు అయ్యాం. మనం క్రిటికల్ మినరల్స్లో, రకరకాల మినరల్స్లో అమెరికాతో ఒక గ్రూప్ ఉందన్నమాట, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని చెప్పి. దానిలో మనం భాగస్వామ్యం అయ్యాం. వీటన్నిటి దృష్ట్యా క్రిటికల్ మినరల్స్ అనే మాట బాగా వార్తల్లో ఉంది. క్రిటికల్ మినరల్స్ అనే దానికి పూర్తి స్థాయిలో ప్రాపర్ డెఫినేషన్ అంటే మనకి ఎక్కడ దొరకదు. అయితే క్రిటికల్ మినరల్స్ అనేది డిఫెన్స్ రంగంలో, తర్వాత ఎలక్ట్రానిక్ అంటే ఎకనమిక్ గ్రోత్కి, డిఫెన్స్కి చాలా పనికొస్తాయి మన దేశానికి, ప్రపంచంలో ఏ దేశానికైనా సరే. వీటిని ఐడెంటిఫై చేసి వీటిని ప్రమోట్ చేయడం అనేది చాలా దేశాలు ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్న అంశం అన్నమాట. అదేవిధంగా భారతదేశం కూడా. క్రిటికల్ మినరల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆన్ విచ్ అవర్ మోడర్న్ టెక్నాలజీస్ ఆర్ బిల్ట్. ఆధునిక టెక్నాలజీ, సాంకేతిక రంగం అనేది క్రిటికల్ మినరల్స్ మీద చాలా వరకు ఆధారపడి ఉంది. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్ రంగం కానీ, హైటెక్ ఎలక్ట్రానిక్ రంగం కానీ, డిఫెన్స్ రక్షణ రంగం కానీ, ట్రాన్స్పోర్ట్ రవాణా రంగం కానీ, ఇవన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ మీదే భవిష్యత్ అంతా ఇప్పుడు భవిష్యత్తులో ఆధారపడి ఉన్నాయి అనమాట. అయితే ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఒకే రకంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి లేవు. కొన్ని దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి, కొన్ని దేశాల్లో అసలు అవైలబిలిటీయే లేవు అనమాట. దీంతో అసలు ఎక్కడైనా అవైలబిలిటీ ఉన్న దేశాల్లో కూడా వాటిని ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలి, వాటిని ప్రాసెస్ ఎలా చేయాలి అనే టెక్నాలజీ కూడా లేదు. అయితే క్రిటికల్ మినరల్స్ ఎక్కడైనా సప్లై చైన్లో డిస్రప్షన్ వస్తే ఆ ప్రభావం చాలా దేశాల మీద పడే అవకాశం ఉంది. దాంతో చాలా దేశాలు ఇప్పుడు అక్కడ అవైలబుల్ అవుతున్న క్రిటికల్ మినరల్స్ ఇతర దేశాల నుంచి ఎలా కొనుక్కోవాలనే అంశం ఇవన్నిటి మీద దృష్టి పెట్టారనమాట. అదే టైంలో భారతదేశం కూడా క్రిటికల్ మినరల్స్ భవిష్యత్తు భారతదేశ ఎకానమీ కానీ, ప్రపంచ ఎకానమీ కానీ క్రిటికల్ మినరల్స్ మీద ఆధారపడింది కాబట్టి భారతదేశంలో కూడా అవైలబిలిటీ ఎలా పెంచుకోవాలి, దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది భారతదేశం తయారు చేసుకుంది. అదే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన క్రిటికల్ మినరల్స్ ఫర్ ఇండియా రిపోర్ట్లో 30 క్రిటికల్ ఖనిజాలను ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించి ఏ విధంగా మనం దృష్టి పెట్టాలనే దాని మీద డిస్కషన్ కూడా చేయడం జరిగిందనమాట. ఎందుకంటే భవిష్యత్తులో ఎకానమీస్, ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా క్రిటికల్ మినరల్స్, ముఖ్యంగా లో కార్బన్ ఎమిషన్ ఎకానమీస్ కాబోతున్నాయి. కాబట్టి మనందరికి తెలుసు, కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకుంటూ అదేవిధంగా డిఫెన్స్ రంగంలోనూ, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ, ఇతర ఇండస్ట్రియల్ రంగంలో ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ నెట్ జీరో కమిట్మెంట్స్ ఉంచుకుంటూనే క్రిటికల్ మినరల్స్ మీద మనం ఎక్కువ ఎలా దృష్టి పెట్టాలి, అదేవిధంగా వాటిని ఎలా సాధించుకోవాలి, ఉన్నవి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనే దాని మీద భారతదేశం కూడా దృష్టి పెట్టింది. అందులోనూ ముఖ్యంగా పవన విద్యుత్ ఉత్పత్తికి, సౌర విద్యుత్ ఉత్పత్తికి క్రిటికల్ మినరల్స్ చాలా కీలకం అనమాట. ముఖ్యంగా మనం గమనిస్తే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్, టైటానియం అండ్ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి భారతదేశం మొత్తం 30 క్రిటికల్ మినరల్స్ మీద దృష్టి పెట్టింది ఈ క్రిటికల్ మినరల్స్ ఫర్ ఇండియా అనే రిపోర్ట్లో. దీనికి సంబంధించి ఏ మినరల్స్ మీద మనం క్రిటికల్ మినరల్స్గా మనం ఎక్కువ కృషి చేస్తున్నామో, వాటి అవైలబిలిటీ కోసం ట్రై చేస్తున్నామో, క్రిటికల్ మినరల్స్గా డిఫెన్స్ టెక్నాలజీలో, తర్వాత ఎకనమిక్ డెవలప్మెంట్లో మనం గుర్తించామో ఆ లిస్ట్ మీకు ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయితే ఈ క్రిటికల్ మినరల్స్ విషయంలో భారతదేశం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి, వీటిని పెంపొందించుకోవడంలో భారతదేశం ఏ విధంగా కృషి చేసిందో ఒకసారి చూద్దాం. ముందుగా రీసెంట్గా అమెరికాతో ఎంఎస్పి భారతదేశం సైన్ చేసింది, అంటే మిలిటరీ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. ఈ మిలిటరీ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది క్రిటికల్ మినరల్స్ అంశాల్లో చాలా కీలకం అనమాట. ఇది అమెరికా లీడ్ చేసిన గ్రూప్ అని చెప్పొచ్చు. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, క్రిటికల్ మినరల్ అలయన్స్ అని కూడా పిలుస్తారనమాట. దీనిలో 13 దేశాలు ఉన్నాయి కరెంట్గా, మొత్తం 13 దేశాలు అనమాట. ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్, యూరోపియన్ యూనియన్, ఇటలీ అండ్ ప్రస్తుతం ఇండియా కూడా సైన్ చేసింది. రెండోది, క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్లో మనం పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేయడానికి ఇండియా కృషి చేస్తుంది. సప్లై చైన్స్ గ్లోబల్గా ప్రాపర్గా ఉండేందుకు ఇండియా కూడా బాగా వచ్చేందుకు ఇండియా పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్స్ కూడా దీనిలో
ప్రమోట్ చేస్తుంది అనమాట. తర్వాత క్రిటికల్ మినరల్ విషయంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కరెంట్గా భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి క్రిటికల్ మినరల్స్, ముఖ్యంగా డీప్ సీటెడ్ మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మైనింగ్ సెక్టర్ని ప్రమోట్ చేయడానికి ఈ డీప్ సీటెడ్ మినరల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మీ అందరికి తెలుసు, రీసెంట్గా భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో 5.9 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయని కనుగొన్నారు. అవి నిజంగా అంతుంటే కనుక అది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. భారతదేశానికి ముఖ్యంగా మన ఫేమ్ పాలసీకి వీటన్నిటికి కూడా, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వీటన్నిటి కూడా చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్కి బాగా పనికొస్తుంది. తర్వాత మన ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కబిల్ అనే ఒక సంస్థ, భారతదేశం చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ, ఇది ఇప్పుడు విదేశాల్లో కూడా పెట్టుబడి పెడుతుంది అనమాట క్రిటికల్ మినరల్స్లో. తర్వాత భారతదేశం ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ సైన్ చేసింది రీసెంట్గా క్రిటికల్ మినరల్ డెవలప్మెంట్ కోసం. దాంతోపాటు క్వాడ్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్, మీకు తెలుసు క్వాడ్ దేశాలు ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్, ఈ 4 దేశాలు, ఈ క్వాడ్ దేశాలు క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి. సో ఈ విధంగా భారతదేశం క్రిటికల్ మినరల్స్ విషయంలో చాలా ప్రయత్నాలే చేస్తుంది. భారతదేశం సస్టైనబుల్ దిశగా మన ఎకనమిక్ గ్రోత్, డిఫెన్స్ దృష్ట్యా భారతదేశం క్రిటికల్ మినరల్స్ని ప్రమోట్ చేసుకోవడానికి, వాటిని సాధించుకోవడానికి కూడా ట్రై చేస్తుంది. అయితే ఈ క్రిటికల్ మినరల్స్ అవైలబిలిటీ విషయంలో భారతదేశానికి ఎదురవుతున్న ఛాలెంజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి, భారతదేశంలో రిలయబుల్ డిపాజిట్స్ లేవు క్రిటికల్ మినరల్స్ అనేవి, మనకు అంత పెద్దగా డిపాజిట్స్ లేవు అనమాట. రెండోది, మీకు తెలుసు రేర్ ఎర్త్ మెటల్స్లో చైనా డామినేటెడ్ కంట్రీ అనమాట, చాలా డామినేట్ చేస్తూ ఉంటుంది అందరినీ. సో డామినేషన్స్ ఆఫ్ చైనా ఇన్ ద క్రిటికల్ మినరల్ ఇష్యూస్, ముఖ్యంగా క్రిటికల్ మినరల్ ఎక్స్ట్రాక్షన్, ఎక్స్పోర్ట్స్లో. తర్వాత ఈ మధ్య చూసాం రష్యా ఉక్రెయిన్ వార్ సందర్భంగా చాలా డిస్రప్షన్స్ కూడా జరిగాయి క్రిటికల్ మినరల్ సప్లై చైన్స్లో. దీన్ని కూడా ఇండియా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనమాట. తర్వాత క్రిటికల్ మినరల్స్ విషయంలో ఇండియా ఇతర దేశాలతో మల్టీలేటరల్ కానీ, బైలేటరల్ కానీ, ప్లూరిలేటరల్ అగ్రిమెంట్స్ కానీ చాలా తక్కువ ఉండటం, పార్ట్నర్షిప్స్ చాలా తక్కువ ఉండటం, వీటన్నిటి కారణాల వల్ల మనం క్రిటికల్ మినరల్స్లో కొంత వెనకబడి ఉన్నాం. దానిపైన ఇప్పుడు ఇండియా దృష్టి పెడుతుందని చెప్పొచ్చు. ఈ క్రిటికల్ మినరల్స్ చదివేటప్పుడు ముఖ్యంగా మనం రేర్ ఎర్త్ మినరల్స్ లేదా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ప్రత్యేకంగా చదవాలి. రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి క్రిటికల్ మినరల్స్లో ఒక భాగం అని చెప్పొచ్చు. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేదా రేర్ ఎర్త్ మినరల్స్ భూమి మీద దొరకవని కాదు, అబ్యూండెంట్గా ఉంటాయి, కానీ వీటిని ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ అనమాట. అయితే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ మినరల్స్ అంటే ఏంటి అంటే, మన పీరియాడిక్ టేబుల్ మనం చూస్తుంటాం, చిన్నప్పుడు కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ చదువుకుంటుంటాం కదా. ఈ పీరియాడిక్ టేబుల్లో 15 ల్యాంథనైట్స్, తర్వాత దాంతోపాటు స్కాండియం, ఇట్రియం, ఈ మొత్తం 15 ల్యాంథనైట్స్, తర్వాత స్కాండియం, తర్వాత ఇట్రియం, మొత్తం 17 అనమాట. వీటిని మనం రేర్ ఎర్త్ మినరల్స్ లేదా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటాం.